సార్ సీతారాం నాయక్ గారు, అద్దంకి దయాకర్ చెప్పింది మీరు అంతా వినే ఉంటారు. బీహార్ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఎన్నికలు నిజంగా రానున్న రోజుల్లో ఏమైనా ప్రభావం ఉంటుందా, వాటి ఇంపాక్ట్ ఉంటుందా అంటే పెద్దగా ఏమి ఉండకపోవచ్చు అనే అభిప్రాయంలో ఉన్నారు. మీరైతే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో 3వ ప్లేస్ అని చర్చాడు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ఇద్దరు కూడా. అంటే అలా ఉంటే రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏంటి? బీహార్లో ఒకవేళ బీజేపీకి ఎదురు దెబ్బ తగిలితే దాని ఇంపాక్ట్ ఉంటుందా? కళ్యాణ్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, మన టీవీ వీక్షిస్తున్నటువంటి సోదరులందరికీ నమస్కారాలు. వారి మాటల్లో, మీకు దయాకర్ గారి మాటల్లో ఇదొక ఉప ఎన్నిక. వారు 2 పార్టీలను విమర్శించేటప్పుడో లేదా వాళ్ళ పరిస్థితులు చెప్పే ముందు ఇక్కడ జూబ్లీహిల్స్లో గతంలో 2 సార్లు కూడా వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి లేదా స్థానం, జూబ్లీహిల్స్ స్థానం. ఇప్పుడు మీరు అన్నారు ఇంతకుముందు ఒక బై ఎలక్షన్లో ఓ దిక్కేమో బీసీల పాట పాడుకుంటా, బీసీలను మేము వారికి ఎంత వాటనో అంత ఇస్తామనుకుంటా ఆడబెట్టి మీరు మొన్న ఎవరికి ఇచ్చిండ్రా? ఇది ఏం ప్రజలు ఏమాత్రం ఆలోచించారా? అంటే మీరు గెలుపు కొరకు చేసే ప్రయత్నం కాదా అది? ఏంటిది అది? ఏం చేస్తున్నారు మీరు? అసలు దాన్ని జూబ్లీహిల్స్ అంటారా? 3 రోజులు తిరిగినా నేను, 3-4 రోజులు అడుగు పెట్టలేమండి. ఇంత దరిద్రమా? ఒక సిటీ నేషనల్ డిస్ట్రిక్ట్, అది స్టేట్ హెడ్ క్వార్టర్లో అరే అది ఎట్లా ఎమ్మెల్యేలు ఎట్లా ఉన్నారు, వాళ్ళు ఏం చేసిరో ఎవరికి అర్థం లేదు. ప్రజలు తిరిగినాం, మేము అడిగినాం వాళ్ళను, వాళ్ళు ఏం చేయాలో అది చేసేటట్టు వాళ్ళు చేస్తారు. మీరు చూడండి ఎవరికి ఓట్లు వేస్తారు, ఏంది, ఎవరు గెలుస్తారు అన్నది రేపు తెలుస్తుంది. అయినా ఇది ఉప ఎన్నిక, ఇది ఉప ఎన్నిక. ఉప ఎన్నికకు ఎన్ని హంగులు ఉంటాయి, ఎన్ని రకాలుగా ఆలోచిస్తారో ప్రజలు మీకు తెలుసు. అటువంటప్పుడు మీకు ఆ భయం లేనప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థమవుతుందా మీకు? మొన్ననే అన్నాడు ఏదో పాకిస్తానోడు ముడ్డి మీదకి వెళ్తాను నా మీకు ఇది లేదని. ఆ స్థాయిలో ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారంటే ఇక్కడికి దిగజారి ఏ భయం పట్టుకున్నది ఆయన గెలవదన్నది, కాంగ్రెస్ గెలవదన్నది ఆడ స్పష్టంగా వాళ్ళే చెప్పుకుంటున్నారు. మనం చెప్పేది కాదు అది. కారణాలు చాలా ఉన్నాయి. నువ్వు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, మీరు మాట్లాడినటువంటి విధానం కావచ్చు, మీ పంపకాలకు మీ మంత్రులు ఎవరైతే కొట్లాడుకుంటున్నారో అదంతా ఇక్కడ జరుగుతుంది. అదే మీరు బీహార్లో ఇంకా 3 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. బీహార్లో ఉన్నటువంటి ప్రజలు చాలా తెలివిగల ప్రజలు. అక్కడ ఉన్నటువంటి నితీష్ కుమార్ గారు చాలా గొప్ప నాయకుడు అనేది మనం అందరం ఒప్పుకోవలసిందే. ఏమైందని, ఈ దేశానికి ఏం ఇబ్బంది కలిగిందని, ఇప్పుడు మోడీ గారి నాయకత్వాన్ని లేదా అక్కడ ఉన్నటువంటి నితీష్ కుమార్ గారి నాయకత్వాన్ని కాదని ప్రజలు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు అనేది మీరెట్లా ఆలోచిస్తున్నారో ఆడ పుల్లారావు గారు కూడా మాట్లాడుతూ చెప్పారు. ఆయన ఎప్పటికీ పెద్ద వ్యక్తి. ఆయన చెప్పే అనాలిసిస్లో మనం చాలా నేర్చుకోవాలి. వాస్తవం అది. ఎందుకంటే వాళ్ళకున్న ఎడ్జ్ కావచ్చు, రేపు బీహార్కి ఏం కావాలనుకున్నా క్షణాల్లో కేంద్ర ప్రభుత్వం చేసే పరిస్థితిలో ఉంది. అది అని కూడా కాదు, కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వాలు ఉన్న దగ్గరనే కాదు, తెలంగాణకు చూడండి ఎన్ని కోట్ల రూపాయలు, ఎన్ని ప్రాజెక్టులు వచ్చినాయో. ఎన్నడూ 64 సంవత్సరాలు కాంగ్రెస్ ఎన్ని ప్రాజెక్టులు ఇచ్చింది కదండి. పేరుతో చెప్పాలంటే చాంతాడంతా ఉన్నది చేసినప్పుడు. ఇక్కడ మీరు ఇంకోటి గమనించాలి. ఇప్పుడు జూబ్లీహిల్స్లో మన కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయన గెలిచిండు అక్కడ. ఆ నియోజకవర్గం, ఆ 7 నియోజకవర్గంలో ఆయన నియోజకవర్గం జూబ్లీహిల్స్ కాబట్టి అక్కడ మీరు 3వ ప్లేస్ పోతే ఏంటి పరిస్థితి రానున్న రోజుల్లో అనేది? అది ఏమన్నా దయాకర్ గారు కలలు కంటే నేనేం చేయగలుగుతా కానీ ఆయన కలలు కానీ ఏదో మాట్లాడి, ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయండి, ఏదో ఒకటి మాట్లాడాలి. ఆయన డిపాజిట్ రాదన్నాడు. నేనేమంటున్నా, అసలు మీరు గెలుస్తారా? మీరు గెలిచా మీ ముఖ్యమంత్రి వచ్చి ఆ భాష ఏంది? ఎందుకు మీరు ఓదికోమో ఆడ బీసీ నాయకులు గమనించాలండి, బీసీ నాయకులు గమనించాలి. ఆ పార్టీలో ఉన్నోళ్ళు, బయట ఉన్నోళ్ళు పాడేదేమో బీసీ పాట, 43 ఇస్తా, 42 ఇస్తా, కోర్టుకు పోతా, అవార్డు తెచ్చుకున్నా. నిన్న ఇచ్చినటువంటి మంత్రులు ఎవరికండి? ఎవరికి ఎంత పాలు ఉన్నప్పుడు ఆ బీసీలోకి పాలేస్తే వాళ్ళే ఓటేస్తారు కదా నీకు. ఏం వాళ్ళు ఆలోచించారా ఇవన్నీ? ఎవరికి ఇచ్చిండ్రు? మళ్ళీ ఓసీలే కన్నా ఇచ్చిన 3 కూడా ఓసీలే. నిన్న 2 దొరలకు మళ్ళా చైర్మన్లు ఇచ్చిండ్రు, అది కూడా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చిండ్రు. ఈయన ఓసీకి కూడా తీసుకొచ్చి మంత్రి ఇస్తేవి. ఇది తెలుస్తలేదు. ఆడ ప్రజలు చూస్తున్నారు కదా మీరు పాడే పాట ఏంటి, మీ నాటకం ఏంటిది, మీరు చేసేటువంటి నృత్యం ఏంటిది. ఒకసారి మీరే బేరీజ్ చేయండి. ఒకదాని సంబంధం ఉందా? వాళ్ళే అంటున్నారు కదా తొందరగానే
తొందరగానే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందని వాళ్ళే మాట్లాడతారు. మేము తగ్గుతున్నాము, మేము పెరుగుతున్నాం అనేది మా గ్రాఫ్ మా దగ్గర ఉంది. ఎందుకు అనవసరంగా దాన్ని పట్టుకొని మేము ఏదో తగ్గితే అది బీఆర్ఎస్కి అయితే, బీఆర్ఎస్కి ఎందుకే? ఇంక చచ్చిపోయింది, చంపిన పాములను చంపి ఇంకెవడను ఒకరిద్దరు ఉద్యమకారులు ఉంటే ఇంకా ఈ రాష్ట్రాన్ని మొత్తం పంచుకోవడానికి ఇప్పుడే పంపకాలకు కొట్టుక వాళ్ళు చేస్తారంటే ఇంకా వాళ్ళకి ఓట్లు వేసి ఇంకా వాళ్ళని తెచ్చి ఏం చేస్తారే? ఇక్కడ రాష్ట్రంలో లేరు, గెలిచిన రాష్ట్రంలో ఏం చేసేది లేదు. ఆ ఎమ్మెల్యే కేంద్రంలో మీ ఇతనమే లేదు, ఏం చేస్తారు? ఎవరు వేస్తారు ఓట్లు? ఇక బీఆర్ఎస్ ఓట్లు వేసి ఏం చేస్తారని మేము బీఆర్ఎస్ సపోర్ట్ చేయమంటారు. మాకు ఇవ్వండి, మాకు ఈసారి మీరు ఇద్దరిని పక్కన కూర్చోబెట్టి మాకు ఇవ్వాలండి. ఆ నియోజకవర్గం ఏమైనా బాగుపడాలంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి దాంట్లో నియోజకవర్గంలో అది ఉంది. మీరు చెత్త దాని పేరు ఎట్లా పెట్టిరో భయం అవుతుంది. అది దాన్ని జూబ్లీ హిల్స్ అంటారా, ఇంకేం హిల్స్ అంటారో మీరు ఒకసారి పోయి చూడండి. మాకు ఇవ్వండి, అక్కడ ఎమ్మెల్యే మా వాళ్ళే ఉంటారు, ఎంపీ మా వాళ్ళే ఉంటారు, రేపు కేంద్ర నిధులు వస్తాయి, ఆ ప్రాంతం ఒక బ్రహ్మాండమైనటువంటిగా ఎదుగుతుంది. మీకు ఇస్తే ఏం చేస్తారు సార్? ఇప్పటికే మీరు ఇచ్చిన అన్ని అబద్ధాలు చెప్పి మీరు మంత్రులే కొట్టుకోబడి తిరిగి